హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి, ఎందుకు పద్మావతి ఈ పాప కోసం ఇంత తాపత్రయపడుతున్నావు? ఏంటో నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. ఈ పాప అంటే ఎందుకు నీకు ఇంత ఇష్టపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి తన మీద ఒట్టేపించుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పద్మావతి ఎలాగైనా సారుకు నిజం చెప్పేయాలని చెప్పి, ఈ పాప ఎవరో కాదు మీ అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును, మీ మేడ కోడలు, మీ అక్క వాళ్ళ పాప అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అవునా పద్మావతి, ఇది నిజమా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం, అవును సారు, వీళ్ళు దత్తత తీసుకున్నారు. ఈ పాప మాత్రం అరవింద వాళ్ళ పాపే. కానీ నాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక అలా నేను ఏమి లేకపోతూ సైలెంట్గా ఉండిపోయాను. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆ పాపను విక్కీ ఎత్తుకొని తనని ఎక్కువగా ముద్దులాడుతూ ఉంటాడు. అమ్మ, నువ్వు నా అమ్మవి, నా మేనకోడలివి, మా అక్క బిడ్డవి అని చెప్పేసి తనని ముద్దులాడుతూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అది చూసిన ఆ పద్మావతి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ మాత్రం పాపని అలా చూస్తూ, నాకు దొరికింది, నా అమ్మ దొరికింది అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక మా అక్కకి ఎలాంటి బాధ ఉండదు, నా దగ్గరే పెరుగుతుంది ఈ పాప అని అనుకుంటూ ఉంటాడు.